హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గనాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో సూపర్ టేస్టీగా చాలా ఈజీగా చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపించేంత బాగుంటుంది. మరి ఈ నోరూరించే చికెన్ ఫ్రైని సింపుల్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అరకేజీ శుభ్రం చేసుకున్న చికెన్ని తీసుకోండి. ముక్కల్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అరచెక్క నిమ్మరసంని వేసుకోండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకోండి. చికెన్ని ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా అంతా కలుపుకున్నాక మూత పెట్టి 1 గంట సేపు మ్యారినేట్ చేయండి. చికెన్ని ఈ విధంగా మనం మ్యారినేట్ చేయడం వల్ల జ్యూసీగా టెండర్గా ఉంటుంది. ఈలోపు మనం ఈ చికెన్ ఫ్రై కోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 యాలకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 6 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 10 ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద పెట్టి దోరగా వేయించుకోవాలి. మసాలాలు మాడిపోకుండా చూసుకోండి, లేదంటే చికెన్ ఫ్రై చేదుగా వస్తుంది. మసాలాలు మంచి అరోమా వచ్చి ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కొద్దిసేపు చల్లార్చుకొని ఒక మిక్సర్ జార్లో వేసి ఈ విధంగా మెత్తగా పొడిలాగా చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు నూనెను వేసుకోండి. నూనె కొద్దిగా వేడిగా అయిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ ఉల్లిపాయలో నీళ్ళన్నీ ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ని కూడా కొద్దిసేపు వేయించుకున్నాక ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోండి. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. చికెన్ని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్కి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలైనా సరే బాగా ఉడికించుకోవాలి. ఈ చికెన్లోంచి నీళ్ళు వస్తాయండి. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి. అలా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. చూసారా, చికెన్ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మెల్లిగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి రుచి చూసి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందులో మనం కారం, గరం మసాలా లాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదండి. మనం తయారు చేసుకున్న ఈ మసాలా పౌడర్తోనే ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఒక్క 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు దీన్ని సైడ్ డిష్గా దేనిలోకి సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అలానే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గనాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. Thank you for watching this video.